హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా ఐరేని. ఈరోజు మంచి స్నాక్ ఐటమ్ చేసుకుందాము. పిల్లలకి బాగా నచ్చే ఐటమ్. అంటే బయట ఫ్రెంచ్ ఫ్రైస్ అని వేరే చిప్స్ అని అవన్నీ ఇవన్నీ కొంటుంటారు కదా, అలాంటిది ఏమీ లేకుండా ఇంట్లోనే ఈజీగా అంటే 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా. గార్లిక్ ఫ్రైస్ గోధుమ పిండితో చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా చేసుకోవచ్చు. అసలు కారం అలాంటిది ఏమి యూజ్ చేయకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఎంత ఈజీనో ఎంత బాగుంటాయో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇంకా ఇలాంటి ఈజీ స్నాక్స్ ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 7-8 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలని ముందు ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత దీంట్లో కొన్ని వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేను 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. దీంట్లో టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకుందాము కలర్ కోసం. 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి. కొంచెం నలిపి వేసుకుందాము, ఫ్లేవర్ బాగుంటుంది. ఒకసారి ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్ అండి, ఏం వేయట్లేదు. ఇంకా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు ఏదైనా కావాలి అంటే అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు. ఒక చిన్న ఐడియా అంతే. గార్లిక్ ఫ్లేవర్తో బాగుంటుంది. గార్లిక్ పిల్లలకు కూడా మంచిది కదా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయను వేసుకోవాలి. దీంట్లో కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. కావాలనుకుంటే కారం అలాంటిది కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక్క 10 నిమిషాల తర్వాత చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని దీంట్లోంచి కొంచెం పిండి ముద్ద తీసుకుని మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకుందాము. అంటే స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ కట్ చేసుకోవాలి. మనం వీటిని ఇప్పుడు ఫింగర్స్ లాగా కట్ చేసుకోవాలి. అంటే మనకు కావాల్సిన సైజ్ కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా ఫింగర్స్ లాగా కట్ చేసుకోవాలి. అంటే మనకి ఎంత కావాలో మనకు కావాల్సిన సైజ్ కట్ చేసుకోవచ్చు. ఇంత పొడుగుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుని ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇవి ఒక్కొక్కటి వేసుకోవాలి. ఒకటి వేసుకొని చూసుకోండి. అదిగో అంటే ఆయిల్ వేడెక్కినట్టు తెలుస్తుంది కదా. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి వేసుకోండి. స్టవ్ లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా ఆయిల్లో పట్టినన్ని వేసుకోవచ్చు. ఎక్కువ క్రౌడీగా వేయకండి, వంకర అయిపోతాయి. ఒకదానికొకటి తగిలి ఇలా తిరగేసుకోవాలి. 1 నిమిషం తర్వాత వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి. మళ్ళీ క్రిస్పీగా కూడా కావు. లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసేసుకోవాలి. పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి వేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేసుకుంటుంది.
చూసారు కదా ఎంత ఈజీగా ఎమ్మిగా స్నాక్స్ ప్రిపేర్ అయిపోయాయో. అంటే పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్ అని అదని అడుగుతుంటారు కదా, అలాంటి ఏమీ అవసరం లేకుండా ఇంట్లోని ఈజీగా ఏ ఆలు అలాంటి ఏం యూజ్ చేయకుండా జస్ట్ గోధుమ పిండితోనే గార్లిక్ ఫ్రైస్ ప్రిపేర్ అయిపోయాయి. నచ్చింది కదా మీ అందరికీ? ఈ ఐడియా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.